రాజకేశిరెడ్డి తన కేసును కొట్టేయమంటూ పెట్టినటువంటి కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కొత్త అకాడమిక్ చర్చకి దారితీసింది. సరే అతను పెట్టుకున్నటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు. బెయిల్ నువ్వు కింద చూసుకోమని చెప్పారు. కింద కోర్టులు కూడా తొందరగా తేల్చండి అయ్యని ఆదేశించింది సుప్రీంకోర్టు. అట్ ద సేమ్ టైం రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. ఇందులో ఉన్నటువంటి పాయింట్, గతంలో ఉమ్మడిగా ఉండేది రాజధాని కాబట్టి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి నేరుగా వెళ్ళేసి తెలంగాణలో నోటీసులు ఇచ్చేటటువంటి అధికారం ఉండేది హైదరాబాద్లో. ఇప్పుడు వీళ్ళు రైట్ చేసింది ఏంటి, అది విభజన చట్టం అమలు పూర్తయిపోయింది కాబట్టి ఆంధ్ర సపరేట్ తెలంగాణ సపరేట్, హైదరాబాద్ మీద హక్కు లేదని తేల్చేశారు. అప్పుడు హైదరాబాద్కి వచ్చి వీళ్ళు ఎట్లా ఆంధ్ర సిఐడి నోటీసులు ఇస్తారు అన్నటువంటిది. ఇది కరెక్టే కదా. ఇప్పుడు ఒక రాష్ట్రపు సిఐడి వెళ్ళి ఇంకో రాష్ట్రపు దానికి డైరెక్ట్గా ఇచ్చా ఎలా చెల్లుతుంది? ఇది గతంలో అయితే ఉమ్మడిగా ఉంది కాబట్టి ఇట్లాగే సవాల్ చేశారు. అప్పట్లో ఉమ్మడిగా రాజధాని ఉంది కాబట్టి హక్కు ఉందని చెప్పింది కోర్టు. దాని ఆధారంగా ప్రభుత్వం వాదిస్తుంటే అట్లెట్లా కుదురుద్ది, అప్పుడు 10 ఏళ్ల పూర్తయిపోయింది కదా అని వీళ్ళ తరపున లాయర్ వాదించారు. కాబట్టి ఇది కరెక్టో కాదో తేల్చమని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది ధర్మాసనం.